మన భారతదేశంలో అత్యంత ఖరీదైన ఇల్లు ఎవరిదో తెలుసా? ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి చెందిన యాంటిలియా. ఈ కలకలలాడే నిర్మాణం ముంబైలో ఉంది. ఈ బిల్డింగ్ 27 అంతస్తులు, 568 అడుగుల పొడవు, 6070 చదరపు మీటర్లు. ఇంకా ఈ బిల్డింగ్ని భూకంపాలను తట్టుకునే విధంగా డిజైన్ చేశారు. ఈ బిల్డింగ్లో 7 ఫ్లోర్ల వరకు కారు పార్కింగ్ కేటాయించారు. ఈ 7 ఫ్లోర్లలో సుమారు 168 కార్ల వరకు పార్క్ చేయొచ్చు. ఈ బిల్డింగ్లో ఒక సెలూన్, 3 స్విమ్మింగ్ పూల్లు, 50 సీట్లు కలిగిన మూవీ థియేటర్, బాల్ రూమ్, యోగా ఇంకా జిమ్ రూమ్స్ ఉన్నాయి. ఇంకా ఈ బిల్డింగ్లో 9 హై స్పీడ్ ఎలివేటర్స్, హెలికాప్టర్ ల్యాండ్ అవడానికి ఒక హెలీప్యాడ్ కూడా ఉంది. ఈ బిల్డింగ్లో నిరంతరం 600 మంది పనిచేస్తూ ఉంటారు. ఇందులో పనిచేసే వారికి సుమారు 2 లక్షల వరకు జీతం ఉంటుంది. ఈ బిల్డింగ్కి నెలకి మెయింటెనెన్స్ కాస్ట్ వచ్చే 2.5 కోట్ల వరకు అవుతుందట. ఇన్ని సౌకర్యాలు ఉన్న ఈ బిల్డింగ్ నిర్మించడానికి సుమారు 1500 కోట్ల వరకు ఖర్చు అయిందట. మనం చంద్రుడి మీదకి రాకెట్స్ని పంపుతున్నాం, మనుషులు కూడా వెళ్తున్నారు. కానీ చంద్రుడి మీదకి వెళ్ళినట్టుగా మనుషులు నవగ్రహాల్లో ఉన్న జూపిటర్, శాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ మీదకి వెళ్ళలేరు. ఎందుకంటే భూమికి మాదిరిగా మనుషులు నడవడానికి గట్టిగా ఉండే ఉపరితలం వాటికి లేదు. అవి గ్యాస్తోనూ ఇంకా కొన్ని గ్రహాలు ఫ్లూయిడ్స్తోనూ ఏర్పడినవి. గట్టిగా ఉండే ఉపరితలం వాటికి లేనందున మనుషులు వాటిపైకి వెళ్ళలేరు. మనం చిన్నప్పుడు వాడిన నటరాజ్ ఇంకా అప్సరా పెన్సిల్స్ని వేరు కంపెనీలు అనుకుంటాం. కానీ నిజానికి ఈ రెండు ఒకే కంపెనీకి చెందినవే. ఈ రెండింటిని హిందుస్థాన్ పెన్సిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ తయారు చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. నటరాజ్ పెన్సిల్ అందరూ కొనగలిగే విధంగా అఫోర్డబుల్ ప్రైస్లో లభిస్తుంది. ఇంకా ప్రీమియంగా కొంచెం క్వాలిటీగా కావాలనుకునేవారు అప్సరాని తీసుకుంటారు. కస్టమర్స్కి కావాల్సిన విధంగా రెండో కంపెనీ అనే ఆప్షన్ లేకుండా ఈ 2 పెన్సిల్స్ని తెలివిగా తయారు చేశారు. అంతేకాకుండా ఇండియాలో అతిపెద్ద పెన్సిల్ తయారీ సంస్థగా హిందుస్థాన్ పెన్సిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నెంబర్ 1 స్థాయిలో నిలిచింది. మనం ఏదైనా ఒక క్వశ్చన్ని గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు దాని ఆన్సర్ అనేది 0.2 సెకండ్లో రావడానికి 100 కంప్యూటర్ల వరకు పనిచేస్తాయట. మనం వాడే గూగుల్ సాఫ్ట్వేర్ రన్ అవ్వడానికి దాని బ్యాకెండ్లో 2 బిలియన్ లైన్స్ పైగా కోడింగ్ ఉందట.